హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి స్లీవ్ డిజైన్ అయితే చూపిస్తా డిఫరెంట్ వేలో. సో కటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. స్లీవ్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను, లూజ్ వచ్చి 5.5. ఇక్కడ వచ్చేసి మనం 4 ఇంచెస్ తీసుకోండి ఫోల్డింగ్ సైడు. స్టిచ్ లైన్ నెక్స్ట్ వచ్చేసి స్టిచ్ లైన్ చేస్తాం కదా, అక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ అనేది తీసుకోండి. 2 పాయింట్స్ని కలుపుతూ ఒక కర్వ్ అనేది డ్రా చేసుకోండి. స్ట్రైట్ లైన్ కాకుండా కర్వ్ అనేది డ్రా చేసుకోండి, చూడడానికి లుక్ బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్ చేస్తాం కాబట్టి యాడ్ చేయడానికి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కావాలి. దీనికోసం ఎక్స్ట్రా అనేది హాఫ్ ఇంచ్ అనేది కటింగ్ చేసేటప్పుడు యాడ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇప్పుడు వచ్చేసి కటింగ్ చేసేసుకుందాము. ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఉండేలా చూసుకొని, ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఉండేటట్టు చూసుకొని కింది పార్ట్ని మొత్తం చుట్టూ డ్రా చేసేయండి. సో మనం ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే క్లాత్ అనేది జాయిన్ చేయడం కోసము. లేకపోతే స్లీవ్ లెంత్ అనేది తగ్గిపోతుంది, ఫిట్టింగ్ కూడా నీట్గా ఉండదు. కింద కూడా నేను హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను, స్లీవ్లో యాడ్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాం. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే సెట్ చేసి పెట్టేశాను, ఎంత కావాలో అంత తీసుకొని. నెక్స్ట్ వచ్చేసి పైపాటికి. సో పైపాటికి కూడా సేమ్ ఫోల్డింగ్ సైడ్ మన సైడ్, ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఉండేలాగా చూసుకోండి. స్లీవ్ అనేది మనము అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నా. క్లాత్ ఉంటే 4 ఇంచెస్ వరకు పెట్టుకోండి, అప్పుడు మనకి ఫ్రిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఈ విధంగా 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఈ లైన్ డ్రా చేసిన తర్వాత ఈ హ్యాండ్ని పేపర్ ప్యాటర్న్ని ఇలా పెట్టి చుట్టూ మార్కింగ్ చేసుకోండి. కింద అనేది హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేయండి. ముందే చెప్పా కదా, క్లాత్ జాయిన్ చేసే చోట మనం హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. కింద కూడా ఈ విధంగా షేప్ ఇచ్చుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా స్కేల్ పెట్టేసి డ్రా చేసుకోండి. ఇది వచ్చేసి లిఫ్టింగ్ ఎఫెక్ట్ కోసం నేను ఆ విధంగా మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోండి. లిఫ్టింగ్ ఎఫెక్ట్ కోసం 2 ఇంచెస్ అయితే మార్క్ చేశాను నేను. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్లీట్స్ వస్తాయి, చిన్న చిన్న ఫ్రిల్స్ లేదా ప్లీట్స్ మన ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. రైట్ అండ్ రైట్ సైడ్ లైనింగ్ అనేది పెట్టేసుకొని స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకొని చుట్టూ మొత్తం స్టిచ్ చేసేసుకోండి. నార్మల్గా ఇలా స్టిచ్ చేస్తామో అలానే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పీసెస్ తీసుకోండి. ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోండి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది కటింగ్ చేసుకోండి. మనకి ఎక్కడెక్కడ టక్స్ కావాలో అక్కడ అనేది మనం ఇచ్చుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను 5 ఇంచ్ లూజ్ పెట్టేసి టెన్షన్లో ఈ విధంగా థ్రెడ్తో స్టిచ్ చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి, గ్యాదర్స్ అనేవి తయారు చేస్తే ఈ విధంగా పైన కూడా సేమ్ మెథడ్లోనే మనము స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది ఈ విధంగా లాగితే చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి. దీన్ని మనము ఈ కింద పార్ట్కి సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే అనమాట. ఇక్కడ మధ్యలో పిన్ అయితే పెట్టేసుకోండి. ఒక ఎండ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రండి, నీట్గా వస్తుందన్నమాట. లేదు అంటే చిన్న చిన్న ప్లీట్స్ అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. 2 సైడ్లు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా సెట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నార్మల్ 2.5కి సెట్ చేసుకొని స్టిచ్ అయితే చేసుకోండి. స్టిచ్ లెంత్ అనేది ఈ విధంగా మొత్తం అనేది స్టిచ్ చేసుకోండి. ఎప్పుడైనా స్లీవ్ డిజైన్స్ చేసేటప్పుడు పేపర్ కటింగ్ అయితే చేసుకోండి, నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు చూడండి లుక్. సో పైన కూడా అలాగానే మొత్తము చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా థ్రెడ్ అనేది లాక్కోండి. హ్యాండ్ అయితే డ్రెస్కి అటాచ్ చేసేసాను, చూసారు కదా, చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.